పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేరు. అందరూ త్రోవ త్రప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి. తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుదునని ఎరుగుదుము. చదివిన లేఖనం భాగంలో పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనలో ఉన్న పాపపు స్వభావానికి పాపపు లక్షణాలు ఎలాగుంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి మనిషిలోనూ పాపపు స్వభావం అనేది ఉంది. ఆ పాపపు స్వభావానికి లక్షణాలు ఎలా కనిపిస్తాయి అనేది పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమంటున్నారు అంటే, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని చెప్తున్నారంటే, పౌలు గారికి ఆయన చూసింది తిరిగింది యోదయ ప్రాంతంలోనే, కానీ నీతిమంతుడు ఒక్కడునూ లేడని ఎలా చెప్తున్నారు? దేన్ని ప్రాతిపదిక చేసుకొని నీతిమంతులు అనేవారు అసలు లేరు అని చెప్తున్నారు. పౌలు గారు ప్రపంచ దేశాలు ఏమీ తిరగలేదు. ప్రపంచ దేశాల్లో తిరిగి ప్రతి ఒక్క మనిషిని కూడా మాట్లాడలేదు, వారితో స్నేహం చేయలేదు. కానీ నీతిమంతుడు ఒక్కరూ లేరని చెప్తున్నారంటే ఎలా అంటే, పౌలు గారు చెప్పేది భక్తులు లేరని చెప్పట్లేదు, మతాలు లేవని చెప్పట్లేదు, నమ్మకాలు లేవని చెప్పట్లేదు, నీతిమంతులు లేరు అని చెప్తున్నారు. నీతిమంతుడు లేరు అని చెప్తున్నారంటే ప్రతి మనిషిలోనూ పాపం అనేది ఉంది. అది ఏ మతంలో ఉన్నా, అది ఏ డినామినేషన్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్క మనిషిలో ఏముందంటే పాపపు స్వభావం అనేది ఉంది. నీతిమంతుడైతే ఒక్కడు కూడా లేడు. నాకు తెలిసిన ఒక మనిషి అన్నారు, ఏమండి మీ మతంలో చాలా ఉపవాసాలు ఉంటారు, ఉపవాసాలతో ప్రార్థన చేస్తారు, మీరు ఉన్నట్టుగా ఎవరు ఉండలేరు అని ఒక మా స్నేహితుడు చెప్పాడు. అంటే ఎలాగా? ఆ ఉపవాసంతో ప్రార్థన చేస్తే నీతిమంతుడు అని అర్థమా? కానే కాదు. ఇది ఎలా అంటే, ఆదాము అవ్వ ఆ రోజు యోదేను వనంలో పాపం చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు రాగానే ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారంటే చెట్టు చాటును దాక్కున్నారు. చెట్టు చాటును దాక్కుని మాట్లాడుతున్నారు. అక్కడ దేవుడు వచ్చినప్పుడు తినొద్దు అన్న పండును తిన్నారు, పాపంలో పడ్డారు. పాపంలో పడిన తర్వాత దాక్కున్నారు. దాక్కుని ఫస్ట్ ఏం చేశారు? ఒక చెట్టు చాటును దాక్కున్నారు, తర్వాత ఒక ఆకును కప్పుకున్నారు, తర్వాత ఇంకా తర్వాత వస్త్రాలు చాలా వచ్చినాయి. వాటన్నిటితో వారి మానాన్ని కప్పుకున్నారు. ఇంకా ఆ రోజు ఆదాం గారు ఇంకొంచెం తెలివితేటలు ఎక్కువయ్యి బంగారు వస్త్రాలు, పట్టు వస్త్రాలు వేసుకున్నా కానీ దేవుడు మెచ్చడు. ఆ రోజు దేవుడు కావాలనుకుంటుంది ఏంటి అని అంటే, నీ పాపం చేశాను ప్రభువా, నువ్వు చెయ్యొద్దన్న పని నేను చేశాను కాబట్టి నన్ను క్షమించు. నువ్వు చెయ్యొద్దని చెప్పావు కానీ నేను చేశాను, నన్ను క్షమించు అని ఒక్క మాట మాట్లాడితే
దేవుడు చాలా ఆనందపడేవాడు, సంతోషపడేవాడు. కానీ ఆదాము గారు ఏం చేశారు? దాక్కున్నారు. ఇప్పుడు మనలో కూడా చాలామంది ఏం చేస్తారు అని అంటే, మనలో పాపం అనేది ఉంటుంది. మనలో పాపం అనేది ఉన్నప్పుడు ఒక్కో మనిషి ఒక్కొక్క రకంగా ఏం చేస్తారంటే, ఒక సత్ప్రవర్తన, సత్క్రియలు చేయొచ్చు. ఏంటి అని అంటే, కొంతమందికి అన్నదానం చేస్తూ, ఇంకేదో ఒక పుణ్యకార్యాలు చేస్తూ మనలో ఉన్న పాపాన్ని కప్పిపుచ్చుకుంటున్నాం. మనం ఆ రోజు మానాన్ని వాళ్ళు ఎలాగైతే కప్పిపుచ్చుకున్నారో, మనలో ఉన్న అంతర్గత పాపాన్ని మనం ఎలా కప్పుకుంటామంటే, కొన్ని ఆలోచనలతో, కొన్ని క్రియలతో మనం ఏం చేసుకుంటామంటే మన పాపాన్ని కప్పేసుకుంటాం. దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అని అడగలేకపోతున్నాం. దానికి ఏం చేస్తామనంటే, ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఎక్కువగా తాగుతాడండి, కానీ ఎప్పుడో ఒకసారి తాగుతూ ఉంటాడు, కానీ వెళ్ళి ఆదివారం గుడికి వెళ్తూ ఉంటాడు. ఆదివారం గుడికి వెళ్తే, నువ్వు తాగి గుడికి వెళ్తే మాత్రం ఉపయోగం ఏముంది? నువ్వు పాపం చేస్తావు, గుడికి వెళ్తావు, ఏం ఉపయోగం ఏముంది? నీలో ఒక పరివర్తన అనేది కలగాలి కదా. నువ్వు చేసిన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తాము? ఏదో కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం, ఆ కార్యాలు చేసుకుంటా ఆ కార్యాలను అడ్డం పెట్టుకుంటాం అనమాట. ఆ కార్యాల చాటు దాక్కుంటాం, ఆ మతాల చాటు దాక్కుంటాం. అలాంటి మతాలు కానీ, అలాంటి కార్యాలు కానీ మనల్ని కాపాడలేవు. అలాంటివి చేసినా కానీ దేవుడు నిన్ను మెచ్చడు. దేవునికి కావాల్సింది ఏంటంటే, నీ పాపంలో నుంచి విడుదల కావాలి. నేను పాపం చేశాను ప్రభువా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని నువ్వు దేవుడిని పశ్చాత్తాపడాలి. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది అదే కోరుకుంటున్నాడు. నువ్వు పాపం చేసావా, ఆ పాపంలో విడుదల అడుగు. ప్రభువా నన్ను క్షమించు, పొరపాటు నేను తప్పు ఆ పాపానికి లోనైపోయాను, క్షణికావేశంలో చేసేసాను, కాబట్టి నన్ను క్షమించు అనేసి నువ్వు అడిగినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. అలాగే అబ్రహాం గారు అబద్ధం ఆడాడు, తప్పు చేశాడు. కానీ అబ్రహాం నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎలా ఎంచబడ్డాడు? అబ్రహాము మనకలాగా కప్పుకోలా. ఏం చేశాడు? దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని దేవుడి దగ్గర క్షమాపణ అడిగాడు. దాని ద్వారా అబ్రహాము నీతిగా ఎంచబడ్డాడు. అంటే ఆ రోజు అబ్రహాము ఒప్పుకున్నట్టుగా, అబ్రహాము తన పాపాన్ని క్షమాపణ అడిగినట్టుగా మనం కూడా మన పాపాన్ని బట్టి, మనం చేసే క్రియలను బట్టి క్షమాపణ అడగాలి. దాచుకోకూడదు, కప్పుకోకూడదు. మన పాపాన్ని కప్పుకుంటేనో దాచుకుంటేనో దాగేది కాదు. నువ్వు ఎక్కడ పాపం చేసినా, ఎలాంటి పాపం చేసినా దేవుడికి తెలుసు. దేవుడికి ఖచ్చితంగా తెలుసు. దేవుడికి మరుగై ఉన్నది ఏదీ లేదు. నువ్వు ఒక్కరవే ఉన్నప్పుడు చేసినావా? ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? కానీ దేవుడు చూస్తాడు, ప్రతిదీ చూస్తాడు. తర్వాత దాని కంటిన్యూషను, గ్రహించు వాడెవడునూ లేడు, దేవుని వెతకు వాడెవడునూ లేడు. ఇదేంటండి ఇలా అంటున్నారు? గ్రహించు వాడు ఎవడనూ లేడు, దేవుని వెతకువాడు ఎవడు లేడు. దేవుని వెతకువాడు లేకపోవడం ఏంటి? ఆ రోజున యోధా దేశంలో కానీ ఆ దేశాల్లో దేవుడు వెతికేవాడు, దేవుడు లేరా? మతాలు లేవా? దేవుడిని వెతికేవాడు ఎవడూ లేడని అంటున్నారు ఏంటి పౌలు గారు? అంటే దేవుడిని వెతకడం అంటే దేవుడిని పుట్టించుకుంటున్నారు. నిజ దేవుడిని వెతకట్లా. ఈయనే మా దేవుడు, ఈయనే మా దేవుడు అని ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి నచ్చిన క్రమంలో వారికి నచ్చినట్టుగా దేవుడిని పుట్టి చేసుకుంటున్నారు. దేవుడు వెతకట్లేదు, నిజ దేవుడిని వెతకట్లా. ఎవరు సృష్టిని చేసింది, ఎవరు మన పాప క్షమాపణ కోసం రక్తాన్ని చిందించింది అని ఎవరు వెతకట్లేదు. ఏం చేస్తారంటే, నా సమయంలో ఎక్కడైనా ఎలాగనంటే మనకి కావాల్సిన దాన్ని చేసేసి నాకు దేవుడు ఈయనే దొరికాడు అనేసి వెతుక్కుంటున్నాం. దేవుడు నిజ దేవుడిని ఎదగట్లేదు. నా కోసం రక్తాన్ని చిందించింది ఎవరు? రక్తాన్ని చిందించిన దేవుడి కోసం నా జీవితాన్ని అర్పించాలి, నా క్షమాపణ అడగాలి,
నా కోసం త్యాగం చేసింది ఆయన అని నిజ దేవుణ్ణి గ్రహించే వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దేవుని పేరు పెట్టేసుకుంటాం. ఇప్పుడు అబ్బాయి పుట్టాడు, అబ్బాయి పుట్టంగానే మోజేస్, చార్లెస్, పేతురు, అబ్రహాం ఇలా పేర్లు పెట్టేసుకున్నాం. పేరు పెట్టుకోగానే దేవుడు వచ్చేసాడా? నువ్వేం చేయాలి? ఆ బిడ్డకి దేవుని భయభక్తులు నేర్పాలి, దేవుల్లో ఎదగటం నేర్పించాలి. పేరు పెట్టగానే అబ్రహాం అయిపోతాడా? పేతురు అయిపోతాడా? అవరు. నువ్వు ఏం చేయాలి అంటే దేవుని భయభక్తుల్లో నువ్వు బతకాలి. ఆ నిజ దేవుణ్ణి ఆ బిడ్డలకి పరిచయం చేయాలి, నేర్పించాలి. దేవుని యొక్క భయభక్తులు అనేది నేర్పించాలి. ఇంకొకటి మనం చేసేది ఏంటి అంటే దేవుణ్ణి ఒక ప్రతిరూపం రూపంలో, ఒక విగ్రహం రూపంలో చేసేసి ఈయనే మా దేవుడు అనుకుంటున్నాం. దేవుడు విగ్రహంలో లేడు. దేవుడు ఉన్నది ఏంటంటే ఆదియు అంతము నేనై ఉన్నాను అని చెప్పాడు దేవుడు. భూమి పుట్టక ముందే పుట్టిన దేవుడు, భూమిని ఆకాశాన్ని మన కోసం నిర్మించిన దేవుడు ఒక విగ్రహంలో లేడు. దేవుడు ఉన్నది ఎప్పుడు నీ హృదయంలో ఉంటాడు. దేవుడు నీ హృదయమే నాకు ఆలయమై ఉన్నదని చెప్పాడు దేవుడు. కాబట్టి నీ హృదయంలో దేవుడు ఉంటాడు. ఒక దేవుణ్ణి ఒక విగ్రహంలో పెట్టేసి దేవుడు అని కొలవడం తప్పు, ఆరాధించడం తప్పు. నీ హృదయమే నా ఆలయం. నీ హృదయాన్ని తెరువు, నీ పాపాన్ని క్షమాపణ అడుగు, నీ హృదయంలోకి దేవుడు వస్తాడు. నేను ఎప్పుడూ తలుపు తడతాను అని అంటున్నాడు. నీ హృదయం చెంత దేవుడు ఎప్పుడు ఉండి తలుపు తడుతున్నాడు. క్షమాపణ అడగాలి, నీ హృదయంలో నివసింపచేయాలి దేవుణ్ణి. నీలో ఉన్న తప్పులేంటో ఎతకాలి. నీ హృదయమే దేవాలయమై ఉన్నది అన్నప్పుడు హృదయంలోకి ఆహ్వానించాలి. దేవుడు నీ హృదయంలోకి ఎప్పుడు వస్తాడు? నీ హృదయంలో ఉన్న పాపాన్ని, మలినాన్ని తీసివేసినప్పుడు ఏమొస్తాడంటే దేవుడు ఆటోమేటిక్గా మనలోకి వస్తాడు. నెక్స్ట్ 13వ వచనం చూస్తే, వారి గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. ఏమంటున్నారు? వారి గొంతుగా తెరిచిన సమాధి. తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద విష సర్పమున్నది. అంటే మన గొంతు కంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెరిచిన సమాధితో పోలుస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక పర్ఫ్యూమ్ కానీ ఒక సెంటు బాటిల్ కానీ తీసుకున్నప్పుడు, ఆ సెంటు బాటిల్ తీసినప్పుడు ఏమవుతుంది? ఒక స్ప్రే, ఒక బటన్ అనేది కొట్టుకుంటాం. ఒక బటన్ అనేది కొట్టుకుని ఏం చేస్తాం? వదిలేస్తాం. ఒక చోట 2 చోట్ల ఒక స్ప్రే చేసుకుంటాము, వదిలేస్తాం. కానీ ఒక శవానికి సెంట్ ఎలా కొడతారు? పోసేస్తారు. ఒక సెంటు బాటిల్ తీసేసి మనం కొట్టుకున్నట్టుగా స్ప్రే చేసుకున్నట్టుగా 1-2 స్ప్రేలు చేసుకుని వదలరు. సీసా తీసుకుని ఆ బాటిల్ మొత్తం తీసుకుని పోసేస్తారు. ఎందుకని? సమాధి, చనిపోయిన ఒక శవం అనేది, ఒక పీనుగు అనేది వాసన వస్తుంది. ఆ వాసన వచ్చేదానికి ఏం చేస్తారు అని అంటే మొత్తం సెంట్ అంతా, స్ప్రే అంతా పోసేస్తారు. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే గొంతుగా తెరచిన సమాధి. మన గొంతులో దేంతో పోలుస్తున్నాడంటే సమాధితో పోలుస్తున్నాడు. ఎంత మలినం ఉంటుందో చూడండి, ఎంత కంపు కొడుతుందో చూడండి. గొంతు అంట తెరిచిన సమాధి అంట. ఎంత వాసన వస్తుంది? చాలా మలినం ఉంది. తర్వాత ఏమన్నారు? తమ నాలుకతో మోసము చేయుదురు. నాలుక, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన గొంతు అనేది తెరచిన సమాధి అన్నప్పుడు, మన నాలుక అనేది మోసం చేసే, మన పెదవులు అనేది సర్ప విషమైనప్పుడు, మన గొంతుకు అనేది ఏమనుకున్నామంటే ఒక గుంతలో ఒక మోటార్ వేస్తారు కదా,
మోటార్ వేసినప్పుడు ఆ మోటార్ అనేది వేయగానే పంపు అనేది కొట్టామనుకోండి, ఏమవుతుంది? వాటర్ వస్తాయి. వాటర్ వచ్చినప్పుడు మన గొంతు అనేది ఒక మోటార్ లోపల ఉందనుకోండి. ఇప్పుడు మన పెదవులు అనేవి పెదవులతో మాట్లాడు. మన గొంతు దేంతో పోల్చాడు? సమాధితో పోల్చాడు. తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. మన గొంతు అనేది తెరచిన సమాధి అయినప్పుడు మన పెదవులతో కానీ నాలుకతో కానీ మాట్లాడినప్పుడు ఏమొస్తాయి? దానికి తగ్గట్టుగానే స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎలా ఉంటుందంటే ఆ స్మెల్లో ఆ సమాధి దగ్గరికి వెళ్తే ఎలాంటి వాసన అయితే వస్తుందో, ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందో అలాంటి మాట. ఎలా అంటాయి? బూతులు మాట్లాడతారు, పగలు విద్వేషాలు, శాపాలు చెప్తూ ఉంటారు, విద్వేషాలు ఉంటాయి. వారి మీద వాళ్ళకి, వీళ్ళ మీద వీళ్ళకి మాటలు చెబుతూనే ఉంటారు, బూతులు మాట్లాడుతూనే ఉంటారు. ఇవన్నీ కూడా మన గొంతులో ఉన్న పాపాన్ని కానీ, మనలో ఉన్న పాపపు లక్షణం అన్నమాట. నీ పెదవులతో ఏం చేస్తున్నావు? బూతులు మాట్లాడుతున్నావు, పాపం చేస్తున్నావు, ద్వేషంతో మాట్లాడుతున్నావు, శాపాలు శపిస్తున్నావు పక్కన వాళ్ళ మీద, ఇరుగు పొరుగు వారి మీద శాపాలని తీసుకొస్తున్నావు అన్నమాట. అంటే ఆ శాపాలు చెప్తున్నావు, ఆ బూతులు మాట్లాడుతున్నావు, అదే గొంతుతో దేవుణ్ణి ప్రార్థిస్తే ఏమవుతుంది? దీని గురించి యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి దీన్ని నేను చదువుతాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. ఆరో అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. ఏమంటున్నాడు యెషయా గారు? ప్రవక్తలందరిలో కన్నా శక్తి గల ప్రవక్త, చాలా బలమైన ప్రవక్త ఎవరంటే యెషయా గారు. యెషయా గారు ఏమంటున్నారు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని అంటున్నాడు. దర్శనం చూస్తున్నాడు. చూసినప్పుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. మన పెదవులు అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించుచున్నాము. నేను నశించి తిని. ఏమంటున్నాడు అక్కడ? ఆ యెషయా గారు అది చూసినప్పుడు, ఆ దేవదూతలు కానీ వాళ్ళందరూ చూసినప్పుడు ఆ దర్శనంలో చూడలేకపోతున్నాడు దేవుణ్ణి. అలాంటి యెషయా గారే నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, ఆయన పెదవుల్ని అపవిత్రమైన పెదవులను ఆయన ఎంచుతున్నాడు. అంటే మన జీవితంలో మన పెదవులు ఎలా ఉంటున్నాయి, మన మాటలు ఎలా ఉంటున్నాయి, మన జీవితం అనేది ఎలా ఉంటుంది, మనం ఎలా జీవిస్తాం, మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, మనం ఎంతవరకు కరెక్ట్గా జీవిస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అప్పుడు ఏమవుతుందంటే దాని కంటిన్యూషన్గా చదివితే 6వ వచనంలో, అప్పుడు ఆ శరీపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. ఇది నీతంటే. యెషయా ఏం చేశారు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని దేవుడికి చెప్పాడు. ఏం చెప్పాడు? తన పాపాన్ని చెప్పాడు, తన లోపాన్ని చెప్పాడు. ఇది నీతి, మనది కాదు నీతి. మనం ఏం చెప్పాలి అంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పనులు చేశాను, అపవిత్రమైన పాపాలు చేశాను అని దేవుడికి నువ్వు చెప్పాలి. చెప్పినప్పుడు ఏం చేశాడు? ఆ శరూపులలో ఒకడు దేవదూత అనమాట, బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును ఆ నిప్పు తీసుకుని చేతితో పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, నిప్పుతో కాలిస్తే కానీ
దేవదూత నిప్పుతో కాలిస్తే కానీ ఆ అపవిత్రమైన పెదవులకు ఉన్న అపవిత్రత అనేది పోలేదు. తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను. ఇది కదా నీతి అంటే. నువ్వు ఏదైనా పాపానికి ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తపడి నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, ఈ బలహీనతలు ఈ తప్పు చేసేసాను అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దానికి పరిహారంగా దేవుడు ఏం చేస్తాడంటే నీకేం చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో చేస్తాడు. ఇది నీతి అంటే. తర్వాత ఏమంటున్నాడు, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. తర్వాత దీని గురించే యాకోబు గారు ఒక మాట మాట్లాడుతున్నారు. 3వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి తీసి చదవండి. యాకోబు గారు రాసిన పత్రిక నేనే చదువుతాను. మూడు 10వ వచనం చూస్తే ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళెను. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరవు. అంటే మనం ఏం మాట్లాడతామంటే మనం అనుకునేది ఒకటి అనుకుంటాం. క్రైస్తవులుగా మన జీవితమే సాగుతుంది. క్రైస్తవులుగా మన జీవితం సాగినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్క జల నుండియే తీయని నీరు చేదు నీరు. ఇప్పుడు ఒక నీరు అని ఒక బాగానే తవ్వాం, ఒక బోర్ అనేది వేసినప్పుడు ఆ బోర్లో నుంచి చేదు నీరు తీయని నీరు వస్తుంది. అయితే ఉప్పు నీరు వస్తుంది, లేదంటే తీయని నీరు వస్తుంది. అయితే కానీ రెండు రావు. చేదు నీరు తీయని నీరు ఊరదు కదా. అలాగే మీరేం చేస్తున్నారు, ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును మాట్లాడుతున్నారు. ఇది ఎలా నీతిగా ఎంచబడింది? ఇది నీతి కాదు. మాట్లాడేది ఒకటే ఉండాలి, ఆశీర్వచనమే ఉండాలి, శాపవచనం రాకూడదు. శాపవచనాలు వచ్చినాయి అంటే అది నీ పాపము. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు అడగాలి, ప్రభువా నేను ఈ తప్పు చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించు అని దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి. నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. సో దాని కంటిన్యూషన్ మళ్ళీ రోమాలోకి వచ్చేసి 14వ వచనం, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. ఏమున్నాయి? వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. శాపము పగ అనేది మనలో ఉండకూడదు. మనం దేవుని బిడ్డలుగా బతుకుతున్నామంటే, క్రైస్తవ బిడ్డలుగా బతుకుతున్నాము అని అంటే మనలో రెండు ఉండకూడదు. అయితే అటన్నా ఉండు, లేదంటే ఇటు ఉండు. నేను ఎక్కడో ఉంటున్నానని చెప్పాడు, పైన చెప్పాడు. దేవుని వెతుకువాడెవడూ లేడు. దేవుని వెతకాలి అని అంటే నిజంగా నీలో ఉన్న పాపం ఏంటో గుర్తించాలి. నీ పాపానికి శిక్ష అనేది ఏ విధంగా వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. నువ్వేం చేస్తావు అంటే ఏదో ఒకరోజు ఒక పాపం చేసావు, ఆ పాపాన్ని నీకు తెలియదు. ఈ రోజు నువ్వు జీవితం ఒక శిక్ష అనేది కానీ ఒక బాధ అనేది కానీ నీకు వస్తుంది అని అంటే ఆ బాధ అనేది ఏ పాప ఫలితమో మనకు తెలియదు. నువ్వు ఎప్పుడు చేసావు ఆ పాపం, ఎలా చేసావు, ఏ క్షణిక ఆవేశంలో నువ్వు చేసావు నీకు తెలియదు. ఎప్పుడు అని అంటే అన్నీ బాగున్న వాడికి ఏమీ తెలియదు. కడుపు నిండా అన్నం తింటే నువ్వు పని చేయలేవు, ఆకలిలో ఉండాలి. ఆకలిలో ఉన్నప్పుడే నీకు ఆలోచన వస్తుంది. కడుపు నిండా తినేసి చికెన్ మట్లో వేసుకుని తినేసేసి మంచం మీద పడుకున్నవాడు నీ మైండ్ పనిచేయదు. చదువుకోవాలని అనుకున్నవాడు ఎప్పుడు చదవాలి?
ఆకలితో ఉండి చదవాలి. ఆకలితో ఉన్నప్పుడు నీ బాధ ఏంటో నీకు గుర్తొస్తుంది. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆ బాధ అనేది ఎందువల్ల వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఎందుకు ప్రభువా నాకు ఎందుకు ఇచ్చావు ఈ కష్టం, నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ, నువ్వు బాధపడతావే కానీ ఆ బాధ ఫలితం అనేది దేనివల్ల అంటే నువ్వు చేసుకున్న పాప ఫలితమే. ఆ రోజు ఇవ్వడు దేవుడు. నీకు సమయం ఇస్తాడు. క్షమాపణ అడుగుతావా? క్షమాపణ అడిగితే ఓకే. లేదు నువ్వు ఆ పాపంలో కంటిన్యూ వస్తావా, ఆ రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు చేసిన పాపానికి ఫలితం అనుభవించే రోజు ఒక రోజు వస్తుంది. దేవుడు విడిచిపెట్టడు, వదిలిపెట్టడు. నీ పాపాన్ని చూస్తాడు, చూసి దానికి శిక్ష తగిన కాలంలో ఇస్తాడు. కానీ మనకి గ్రహింపు రాదు. ఎందుకని? మనకు ఆ రోజు కడుపు నిండిన క్షణంలో చేసేసాం పాపం. కానీ ఈరోజు నీకు కష్టం వచ్చిందంటే నేను ఆ రోజు ఆ తప్పు చేశాను, ఆ పాపం చేశాను, అందువల్ల ఈ శిక్ష వస్తుంది అనే వివేచన ఆ రోజు మనకి కలగదు. నీకు బాధ అనేది వచ్చినప్పుడు మొదటిగా నువ్వు చూడాల్సింది ఏంటంటే ప్రభువా నన్ను క్షమించు. ఆ బాధ తీసేమని కాదు, ఎందుకంటే ఆ బాధ తీయాలా ఉంచాలా అనేది దేవుడు తెలుసు, తీస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా తీస్తాడు. నువ్వు చూసుకోవాల్సిందని నీ జీవితాన్ని సరి చూసుకోవాలి. నీ పాపాన్ని నువ్వు ఎలా జీవించవు, నీ జీవితం అనేది దేవునికి ఎంత యథార్థంగా ఉంది. పాపంగా జీవించావా, నీతిగా జీవించావా, యథార్థంగా జీవించావా, దేవుని కలిగి జీవించావా, దేవునికి అవిధేయుడిగా జీవించావా, ఎలా జీవించావు అని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుంటే దేవుడు నీకున్న బలహీనతను తీసేస్తాడు. తర్వాత రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. 15వ వచనం. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. ఇక్కడ చూడండి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి అని అంటే 2012లో ఆస్కార్ పిస్టోరియస్ అనే ఒక ఆయన ఒలింపిక్స్లోకి వెళ్ళాడు. ఒలింపిక్స్ ఫైనల్లోకి వెళ్ళారు రన్నింగ్ రేసులో. ఎలా అంటే ఫైనల్లోకి వెళ్ళాడు ఆయన అంటే చాలామంది వెళ్తారు, కానీ ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి 2 కాళ్ళు లేవు, మోకాళ్ళ దగ్గర నుంచి తీసేశారు, 2 కాళ్ళు లేవు. అలాంటి పరిస్థితులు ఏం చేస్తారంటే చిన్న బ్లేడ్స్ లాంటివి ఎలా వేసి పరిగెత్తుతారు. అలా పరిగెత్తి ఆయన ఒలింపిక్స్ ఫైనల్ దాకా వెళ్ళారు. ఫైనల్ దాకా వెళ్ళి తన ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేశాడు అనమాట. కానీ 2012లో ఇది జరిగింది. 2013లో ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే జైలుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని అంటే తను ప్రేమించిన ప్రియురాల్ని గన్నుతో పేల్చేశాడు. గన్నుతో పేల్చేసేసి జైలుకి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, మనం మన శక్తికి మించి భౌతికంగా కానీ ఫిజికల్గా కానీ ఎంతో పోరాటం చేసే శక్తి మనకు ఉంటుంది, కానీ మన అంతరంగంగా ఉండే పాపాన్ని కానీ బలహీనతను కానీ జయించే శక్తి నీకు ఉండదు. అంటే 2 కాళ్ళు లేకుండా ఒలింపిక్స్ దాకా వెళ్ళి రన్నింగ్లో గెలవడం అంటే అంత మామూలు విషయం కాదు. కానీ అంత కష్టపడ్డ తను తన మనసుని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తన భార్య మీద, తన ప్రేయస్ మీద, ప్రియురాల మీద, గర్ల్ ఫ్రెండ్ మీద కోపం వచ్చింది. తన తప్పై ఉండొచ్చు, ఎవరు తప్పైనది, కానీ తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. అన్ని కష్టాలు పడిన ఆయన తన ప్రేయస్ని గన్నుతో పిస్టల్తో పేల్ చేశాడు. 2013లో నెక్స్ట్ ఇయరే జైల్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఏం చెప్తున్నారంటే రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. అంటే ప్రతి పాపం చేయడానికి ఏ చిన్న చూసినా మనకు పాపం వచ్చేస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు పాపంలో పడిపోతాం. నలుగురిలోకి వెళ్ళే ఉంటే ఒక మాట మాట్లాడారంటే దాంట్లో పాపం, కోపం రావచ్చు, ద్వేషం రావచ్చు, ఏదైనా రావచ్చు. ఒక మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చాలా చక్కగా ఉండగలడు. దేవునితో ఉండడానికైనా పాపం చేయడానికైనా ఛాన్స్ ఉంటుంది. నువ్వు నలుగురిలో ఒక 2 మనుషులు కలిసే ఉంటే వారు చెప్పే మాటల వల్ల కానీ వారు చేసే క్రియల వల్ల కానీ నీలో పాపంలో పడిపోతావు ఈజీగా. ఎందుకనంటే మనిషి బేసిక్గా పాపాత్ముడు. మనిషి పాపాత్ముడు అయినప్పుడు నువ్వు ఒక మనిషి దగ్గరికి వెళ్తావు, వారి మీద కోపం రావచ్చు, వారి మీద ద్వేషం రావచ్చు, ఏదో ఒక విధంగా
పాపంలో పడిపోతాం అన్నమాట. అంటే ఇప్పుడు తను పిస్టల్తో పేల్చేసి చంపేశాడు కాబట్టి తను పాపం చేస్తాడు, మనం పాపం చేయలేం. ఎవరి రేంజ్లో వాళ్ళ పాపాలు ఉంటాయి. మనం ఈ లైఫ్లో ఇలా పరిగెత్తుతున్నాం కదా, కొంతమంది ఏమో ఒక 10 అంతస్తుల బిల్డింగు, 1 అంతస్తు, ఇలా వారి జీవితాన్ని బట్టి వారు కట్టుకుంటూ ఉన్నారు, వారి జీవితంలో ముందుకెళ్తూ ఉన్నారు. ఏ విధంగా నువ్వు వెళ్తున్నావు? కష్టంతోనే వెళ్తున్నావా? ఏదైనా పాపం ఉందా? పాపపు జీవితం నువ్వు జీవిస్తున్నావా? ఎంతవరకు నువ్వు నిజాయితీగా బతుకుతున్నావు? పాపం లేకుండా ఎంతవరకు వెళ్తున్నావు? నువ్వు నిజాయితీగా దేవుణ్ణి కలిగి ఎంతవరకు వెళ్తున్నావు? ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలి. ఏ పాపం లేకుండా నువ్వు బతుకుతున్నావా? ఎక్కడైనా పాపంలో పడుతున్నావా? ఒకటండి, నిజాయితీ పరుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో జీవించాలని అనుకోడు. ఎందుకనంటే నిజాయితీగా ఉండాలి అని అంటే అంత కష్టం అన్నమాట. దేవునిలో పాపం లేకుండా బతకాలి అని అంటే అంత కష్టం. ఎందుకంటే లోకంలో నిండా పాపమే ఉన్నది. నలుగురిని కలిసామంటే పాపం. ఎందుకంటే పాపంలో కలిసాక పాపం లోకంలో ఉన్నాం కాబట్టి నాలో ఉన్న పాపం అనేది నిద్రపోతా ఉండొచ్చు. నేను ఇప్పుడు ఇలా పౌలు గారు ఏమంటాడు? పౌలు గారు ఇన్ని మాటలు చెప్తున్నాడు. పౌలు గారు ఏమన్నాడు? పౌలు గారిలో పాపం లేదా? ఏమంటున్నాడు? నేను ఒకరికి చెప్పి నేను పాపంలో పడిపోతానేమో కానీ నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని అంటున్నాడు. పౌలు గారు ఏం పెద్ద గ్రేట్ ఏం కాదు. ఆయన కూడా ఏం చేస్తున్నాడు? పాపంలో పడిపోతానన్న భయం అనేది ఆయనకు కూడా ఉంది. ఆయనకు కూడా ఉండి ఏం చేస్తున్నాడు? తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక పాపంలో పడిపోయే ఛాన్సెస్ నీకు ఎక్కడున్నాయి? కోరికలు, ఆశలు, సిద్ధాంతాలు, సంప్రదాయాలు, అభిప్రాయాలు, వీటన్నిటిని జయించాలి. వీటన్నిటిలో కూడా పాపాన్ని తీసివేసేయాలి. వీటన్నిటిని జయించినప్పుడే ఆయన ఒళ్ళుని ఎలాగైతే నలగొట్టుకుంటున్నాడో వీటన్నిటిని చంపివేయాలి. ఒక మనిషి గురించి మనిషి ఏమనుకుంటున్నాడో కాదు, మనిషి ఏదైనా అనుకోని, ఎలా అయినా అనుకోని, నువ్వు బ్రతకాల్సింది క్రీస్తు కొరకు, నీ కొరకు మాత్రమే. ఈ లోకంలో జనులు ఎవరు కూడా నేను ఉద్ధరించరు. ఈ లోకంలో జనులు ఎవరు కూడా నువ్వు చనిపోయిన తర్వాత వచ్చే జీవితాన్ని డిసైడ్ చేయరు. నువ్వు మాత్రమే, నీకు మాత్రం ఇచ్చాడు. ఒకటి అనుకుందాం, నువ్వు ఎలా బతుకుతున్నావు అని అంటే చెప్పగలరు, కానీ ఎవరైనా ఎందుకు బతుకుతున్నావు అని అంటే ఎవరు చెప్పలేరు. ఏమైందిరా నీకు అని అంటారు. ఎందుకు బతుకుతున్నావు అని అంటే మనం ఎందుకు బతుకుతున్నాము అనేది తెలుసుకోవాలి. ఎందుకు బతుకుతున్నావు? నేను బ్రతికేది, పౌలు గారు ఏమంటారు? బ్రతుకుడు అయితే క్రీస్తే, చావైతే లాభము. బ్రతికితే క్రీస్తు కొరకు బతకాలి. అంటే నీ బ్రతుకులో ఏముండాలి? కంప్లీట్గా క్రీస్తే ఉండాలి. నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు నిజంగా క్రీస్తును అనుసరించి బతకాలి అని అనుకున్న వాడివి అయితే నీ జీవితంలో క్రీస్తు మాత్రమే ఉండాలి. ఏ పాపానికి చోటు ఉండకూడదు. ఇక్కడ ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. పౌలు గారు ఏం చెప్తున్నారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:24 నేను చదువుతాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమకు కిరీటముకు పొందుటకును, మనమైతే అక్షయమకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అంటే ఇక్కడ ఈ లోకంలో జరిగే ఏమన్నాడు అక్కడ ఒక మాట? క్షయమగు బహుమానం. అంటే ఈ లోకంలో మనం ఎంత పరిగెత్తినా, ఎన్ని జాబులు చేసినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా ఏదో ఒకరోజు అవి నశించిపోతాయి. మనతో పాటు శాశ్వతంగా తీసుకెళ్ళలేము.
నువ్వెంత పరిగెత్తినా, ఎంత కష్టపడినా, ఒకవేళ పాపం చేసి సంపాదించినా ఏదైనా కానీ ఏదో ఒక రోజు ఇక్కడ వదిలిపెట్టాలి, నశించిపోయేదే, క్షయమైపోయేదే అది. కానీ నేనేం చేస్తున్నాను? పౌలు గారు ఏమంటున్నారు? అక్షయమకు కిరీటం పొందుటకు. నశింపు లేదు. ఆయన దేని కొరకు పరిగెడుతున్నాడు, దేని గురించి ఆలోచిస్తున్నాడు, దేని గురించి తప్పిస్తున్నాడు అని అంటే అక్షయమకు కిరీటం. అక్షయమకు కిరీటం ఎక్కడ ఉంటుంది? మరణం తర్వాత. మరణం తర్వాత నీకు వచ్చే జీవితమే అక్షయమకు కిరీటం. పరలోక రాజ్యం. నువ్వు ఆలోచించాల్సింది పరలోక రాజ్యం గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి నువ్వు తప్పించాలి. దాని గురించి తప్పించాలంటే నువ్వేం చేయాలి? ఇక్కడ నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఎందుకంటే నీ శరీరంలో ఏముంది? పాపపు స్వభావం ఉంది, పాపపు లక్షణాలు మితంగా కలిగి ఉన్న దానికి. సో నువ్వు అలాంటి పాపపు లక్షణాలను తీసేయాలంటే నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఆ పాపపు లక్షణాలు ఏంటో నువ్వు గుర్తెరగాలి. ఆ పాపపు లక్షణాల మీద జయం పొందాలి. భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. నీ శరీరంలో ఏ అవయవం అయితే పాపంగా ఉందో ఆ పాపం, 2 చేతుల్లో ఒక చేతి పాపం చేస్తుందంటే ఏమన్నాడు? ఇంకో చేతిని తీసివేయమని చెప్పాడు. అంటే ఈ శరీరంలో ఏదైనా ఒక భాగాన్ని తీసివేయమని కూడా చెప్తున్నాడు. అంటే ఈ శరీరం అనేది నశింపు, క్షయమైపోయేది. ఈ శరీరం కాదు నీవు కావాల్సింది. ఈ శరీరం వల్ల నువ్వు రాజ్యం పోగొట్టుకుంటున్నావా? ఈ శరీరం వల్ల దేవుని యొక్క రాజ్యం మిస్ అవుతున్నావా? అది తప్పు. నువ్వు వెళ్ళి క్షమాపణ అడుగు. ఇది కదా నీతి అంటే. ఏమంటాడు? నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, ఇది నీతి. మంద కాదు నీతి. నువ్వు నీతిపరుడు అనుకుంటున్నావా? నువ్వు యథార్థవంతురాలు అనుకుంటున్నావా? కాదు, ఇది నీతి. క్షయమకు కిరీటం కొరకు ఇంత పరిగెడుతున్నారే, నేను అక్షయమకు కిరీటం పొందడానికి మరణం తర్వాత నాకు వచ్చే ఆ జీవితం కోసం నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. ఇది నీతి, మనది కాదు నీతి. మనం ఎంతవరకు చేస్తున్నాం ఈ విధంగా? నీ నీతి ఎలా ఉంది? నీ జీవితం ఎలాగుంది? నీ జీవితంలో ఉన్న నీ అవయవాల్ని కానీ, నీ యొక్క శరీరాన్ని కానీ ఎంతవరకు నువ్వు దేవునికి అనుకూలంగా బతుకుతున్నావు, ఎంతవరకు నీ జీవితాన్ని దేవునికి ఇష్టంగా బతుకుతున్నావు అని ఆలోచించాలి. మళ్ళీ తిరిగి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము వారెరుగరు. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నాయంటారు. శాంతి మార్గం వారికి తెలియదు. శాంతి ఎక్కడుందో తెలియదు. జీవితంలో మనశ్శాంతి ఉండదు. నువ్వెంత కష్టపడుతున్నావో, ఎంత సంపాదిస్తున్నావో, ఏం చేస్తున్నావో, పాపం చేసి సంపాదిస్తున్నావో, ద్వేషంతో సంపాదిస్తున్నావా, ఎలా చేసి సంపాదించినా కానీ మనసులో ఏముండదు? శాంతి ఉండదు. శాంతి ఉండక ఏమంటారు కొంతమంది? వెళ్ళిపోయి ఒక కోటరేసి వద్దాం, మనశ్శాంతిగా ఉండదు, బాధగా ఉంది, ముందు దాగొద్దాం. ఇదే కదా చూసేది. అంటే నువ్వు ముందు తాగితే శాంతి వస్తుందా? నువ్వు ఇంకా ముందు తాగి నువ్వు ఇంకేదన్నా పాపం చేసి ఇంకా దేవుడికి దూరం అయిపోతున్నావా, కానీ దేవుడికి దగ్గరగా మాత్రం రాలేవు. నీ మనసులో శాంతి రావాలంటే నువ్వేం చేయాలి అని అంటే దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలి. దీని గురించి ఏమంటున్నారంటే యెషయా గారు 35వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. యెషయా గారు రాసిన గ్రంథంలో 35వ అధ్యాయం 8వ వచనం. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోగు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. ఇదేంటంటే పరిశుద్ధ మార్గం అంట. నువ్వు నీ మనసుకు శాంతి కావాలంటే, నీ హృదయంలో శాంతి ఉండాలంటే పరిశుద్ధ మార్గంలో నడవాలి. పరిశుద్ధ మార్గంలోకి వచ్చావంటే ఏమంట? 3 రైళ్లను దానిలో నడుచుచు త్రోవను తప్పకుందురు. నువ్వు ఎంత మూఢత్వంలో ఉన్నా, ఎంత భ్రష్టుడు అయిపోయినా దేవుడి మార్గంలోకి వచ్చావంటే నీ మనసులో శాంతి వస్తుంది. పరిశుద్ధ మార్గం అయిపో, పరిశుద్ధత్వంలోకి నువ్వు వస్తావు. నీ మనసులో శాంతి లేదని బాధపడుతున్నావు అంటే నువ్వు ఈ లోకానికి దాసుడు అయిపోయావు, పాపానికి దాస్యంలో ఉండిపోయావు, పాపంలో దాస్యత్వం చేస్తున్నావు కాబట్టి నీకు శాంతి లేదు.
సమాధానం లేదు. నువ్వు నీ మనసులో శాంతి రావాలంటే పరిశుద్ధ మార్గంలోకి రావాలి. పరిశుద్ధ మార్గంలోకి వచ్చినప్పుడు ఏమైంది, ఎంత మూఢులైనా ఎంత పాపంలో ఉన్నవాళ్ళైనా ఆ మార్గంలో నడిచినప్పుడు పరిశుద్ధులైపోతారంట. దాని గురించి మళ్ళీ ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే, యెషయా గారు రాసిన అదే గ్రంథంలో 26 వచనం ఒకసారి చూడండి. 26:3 వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. శాంతి ఎప్పుడు వస్తుందంట? ఎవరి మనస్సు నీ మీద అనుకొనునో వారిని ఎలా చేస్తానంటాడు? పూర్ణ శాంతి వానిగా చేస్తానంటున్నాడు. పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని అంటున్నాడు. నువ్వు దేవుడి మీద అనుకోవాలి. దేవుడి మీద అనుకున్నప్పుడు పాపానికి నీ హృదయంలో కానీ నీ మనసులో కానీ చోటు ఉండదు. పాపం చేసినా కానీ భయపడతావు. పాపం చేయాలంటే భయపడతావు. పాపం ఆలోచన వచ్చిందంటే భయపడతావు. నీ మనసుని దేవుడికి సమర్పించాలి. దేవుడి దగ్గర నీ మనసుని సమర్పించేసేసి ఆయన మీద అనుకోని, ప్రభువా ఏది చేస్తావో నీ చిత్తం. నా మనసు నీకు విరుద్ధంగా నడుస్తుందా, విరుద్ధంగా నా జీవితంలో నా కుటుంబంలో ఏమైనా జరుగుతుందా, ప్రభువా క్షమించు అని కుటుంబంగా కూడి ప్రార్థన చేయాలి. దేవుడికి మొరపెట్టుకోవాలి. దేని గురించి? నీ కుటుంబంలో అవసరతల గురించి కాదు, మేలు గురించి కాదు, ఇబ్బందుల గురించి కాదు, నీ హృదయం గురించి, నీ ఆత్మ గురించి. నీ పూర్ణ శాంతి రావాలంటే నువ్వేం చేయాలంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, పూర్ణ శాంతిని నాకు దయచేయి, నీ రాజ్యం నాకు కావాలి, నీ రాజ్యంలో నేను ఉండాలి, తరతరములు నేను అక్షయమకు కిరీటం నేను పొందాలి, నాకు శాంతి కలిగించు ప్రభువా. ఒకవేళ ఇంకొకటి ఇక్కడ ఏమొస్తుందంటే, దేవుళ్ళో ఉన్నారుగా మీకు కష్టాలు ఎందుకు వస్తుంది? దేవుళ్ళో ఉంటే కష్టాలు రావని ఎవరు చెప్పారు? పౌలు గారికి కష్టాలు లేవా? పౌలు గారికి కష్టాలు వచ్చినాయి. పౌలు గారికి కష్టాలు వచ్చినాయి ఏమంటారంటే, క్షణమాత్రం ఉండు మా చులకన శ్రమ అని చెప్తాడు కొలస్సీలకు రాసిన పత్రికలో. క్షణమాత్రం ఉండు మా చులకన శ్రమ. పౌలు గారు ఎన్ని కష్టాలు పడ్డారు? తలకిందులుగా సెలవేశారు. ఆయన అడవుల్లోకి వెళ్ళి దాక్కుంటారు, కొరడాలతో కొట్టారు, చెరసాల్లో వేశారు. ఇన్ని కష్టాలు వేసినా కానీ ఆయన ఏమంటున్నారంటే, క్షణమాత్రం ఉండు చులకని శ్రమ. అంటే కష్టాలు వచ్చినాయి ఆయనకి, కానీ డోంట్ కేర్, నాకు కష్టాలు వచ్చినా నో ప్రాబ్లం. ఆ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, అది యథార్థతలో ఉన్న గొప్పతనం, దేవుడిలో ఉన్న గొప్పతనం. దేవుడు ఇచ్చాడు, నో ప్రాబ్లం. నాకు ఈ కష్టం అనేది వచ్చిందా, ఇబ్బంది లేదు, ఎందుకంటే దేవుడే ఇచ్చాడు. అది నిజాయితీలో. పాపం లేని వాడిగా జీవించినప్పుడు నీకు వచ్చే ధైర్యం అది. పాపం చేసి నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో భయపడిపోతావు, బాధపడిపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, తొట్టిల్లిపోతావు, అటు ఇటు కంగారు పడిపోతావు. నువ్వు ఎప్పుడైతే మరణం తర్వాత వచ్చే ఒక జీవితం గురించి నువ్వు ఆలోచిస్తావో, అలా ఆలోచించినప్పుడు ఇక్కడ వచ్చే కష్టాలన్నీ కూడా చాలా చులకనగా చూస్తావు. ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని ఇబ్బందులన్నా రాని, నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్ అంటావు. ఎందుకనంటే దేవుడికి ఇష్టంగా నేను బతుకుతున్నాను. అది ఎవరికి తెలుసు? నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నువ్వు 4 గోడల మధ్య ఏం చేస్తున్నావు, ఒక్కడే ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు, 10 మందిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు, నీ జీవితం అంతా నీకు తెలుసు. నువ్వు పాపం చేసేవని నీకు తెలుసు, ఎక్కడ తప్పిపోయావో నీకు తెలుసు. తప్పిపోయిన నీవు ఏదైనా కష్టం వచ్చిందనుకో ఏమనిపిస్తుంది తెలుసా? నీకు ఆ గిల్టీనెస్, నేను ఆ తప్పు చేశాను కదా, ఆ తప్పు ఫలితమేనా ఇది అనే ఒక భయం ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. యథార్థవంతుడికి వచ్చిందనుకో, యథార్థవంతుడు అంటే ఎప్పటికప్పుడు తన హృదయాన్ని, దేవుడు పౌలు గారు ఏం చెప్పారు, నేను ఒకరికి బోధించినేమన్నా మళ్ళీ నశించిపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకుంటాను అన్నాడు. ఆ విధంగా మన జీవితం ఉందనుకో, ఐ డోంట్ కేర్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా చులకన ఏముంది? ఆఫ్టర్ ఆల్ ఇంకొక 60 సంవత్సరాలు అయితే చచ్చిపోతాం, ఇంకో 10 సంవత్సరాలు అయితే చచ్చిపోతాం, ఈ నైటే చచ్చిపోతామేమో ఎవరో తెలుసు. కానీ పరలోకంలో నాకు వచ్చే కిరీటం అనేది నశింపు లేనిది, మరణం లేనిది. అలాంటి కిరీటం కొరకు నేను బతుకుతున్నాను కాబట్టి ఇక్కడ వచ్చే ఏ కష్టమైనా ఐ డోంట్ కేర్.
అని నీ మనసు అనుకుంటుంది, అని నీ మనసు ధైర్యంగా ఉంటుంది. సో అలా ప్రశాంతంగా మనం ఉంటామంట. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 18వ వచనం, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. వారి కన్నులకి ఏముండదంట? దేవుని భయం లేదంట. దేవుని ఎరగని వారికి, దేవుని తెలియని వారికి భయం ఉండదు. వారి కన్నులకి ఏంటంటే ఎవరు చూసి వచ్చారు, మరణం తర్వాత ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు, అక్షయమగు కిరీటం నా మరణం తర్వాత ఉంది అంటున్నారు. నీకు భయం దేవుడు తెలియలేదనుకో, దేవుడు ఎరగలేదనుకో, నీకు ఆ కన్నులకు భయం దేవుడు కనిపించడు. ఇక్కడ ఉన్నంత వరకు అనుకుంటావు, ఇక్కడ జీవించినంతకాలమే జీవితం అనుకుంటావు, ఇక్కడ బ్రతికినంతకాలమే బ్రతుకు అనుకుంటావు, ఇక్కడ వచ్చిన కష్టమే కష్టం అనుకుంటావు, ఇక్కడ ఏదైనా వస్తే ఒక బహుమానం అదే బహుమానం అనుకుంటావు. అది బహుమానం కాదు, అల్పకాల సంతోషాలు అవన్నీ. నీకు వచ్చేది శాశ్వత కిరీటం, పరలోకం రాజ్యం. అలాంటి రాజ్యం సంపాదించుకోవాలంటే నువ్వు చేసిన పాపానికి ఇంకొక మాట ఏంటి అని అంటే, ప్రసంగిలో ఒక మంచి మాట చెప్తారు. ప్రసంగి 8వ అధ్యాయంలో సొలొమోను గారు ఒక మాట చెప్తారు. ప్రసంగి అధ్యాయము 8:11, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగట్లేదంట. నువ్వు ఒక పాపం చేసావు ఈరోజు, ఈ పాపం చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం అనేది శీఘ్రంగా త్వరగా రావట్లేదు. త్వరగా రాకపోయేపాటికి మనుషులు ఏమంటారంట, భయం విడిచి భయాన్ని వదిలేశారు. ఎందుకనంటే ఈరోజు తప్పు చేశారు, యాజ్ యూజువల్ నా లైఫ్ బాగానే ఉంది, ఎలాంటి ప్రభావం లేదు, ఎలాంటి ఇబ్బంది కలగలేదు, ఆ భయం వదిలేసేసి హృదయపూర్వకంగా, పొరపాటును కాదు, హృదయపూర్వకంగా కావాలనే పాపం చేస్తున్నారంట. హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. హృదయపూర్వకంగా పాపం చేస్తాం, కావాలని పాపం చేస్తాం. ఎందుకని? నువ్వు చేసిన దుష్క్రియకు శీఘ్రంగా దేవుడు రిజల్ట్ ఇవ్వట్లా. ఆ శీఘ్రంగా వెంటనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా శిక్ష తప్పు చేశారనుకోండి, తప్పు చేసినప్పుడు ఏం చేస్తున్నారు, దానికి రిజల్ట్ ఏదన్నా దానికి తగ్గట్టుగా శిక్ష అనేది వేసేస్తున్నారు. ఇక్కడ రోడ్డు మీద ఏదన్నా చేసి తాగేసి బండి నడుపుతూ వెళ్ళాం అనుకోండి, దానికి పట్టుకుంటారు, దానికి కావాల్సిన ఫైన్ అనేది వేస్తున్నారు, లేదంటే దానికి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేసేస్తున్నారు. వెంటనే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. కానీ నువ్వు చేసే పాపం అనేది, నువ్వు చేసే దుష్క్రియ అనేది దేవుడికి తెలియట్లేదు. దేవుడు వెంటనే దానికి రిజల్ట్ ఇవ్వట్లేదు కాబట్టి భయం లేదు. నీకు ఏం చేసినా చెల్లిపోద్ది, ఎలాగైనా నా జీవితం వెళ్ళిపోద్ది, ఆ ధైర్యంతో నువ్వు కావాలని హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారంట. ఇది కదా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ నేను ఇప్పుడు వరకు చెప్పినవి ఏంటంటే, మనలో ఉన్న పాపపు లక్షణాలు, మనలో ఉన్న పాపపు స్వభావాన్ని కనుగొనాలంటే నీతిమంతులు లేరు, ఒక్కరు ఎవరు లేరు, గ్రహించే దేవుని వెతికేవారు లేరు. దేవునికి బదులుగా సృష్టిని పూజించడం, సృష్టిని ఆరాధించడం మొదలు పెట్టేశారు. వారి గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుగుతో మోసం చేయదు. మనం పాపం చేస్తానే ఉంటున్నాము, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనుకుంటున్నాం. నువ్వు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నావు, ఇవన్నీ చూడాలి. సో ఇవన్నీ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? నీతి లేదు, నీతిమంతుడు లేడు అనుకున్నప్పుడు మనకి ఆ నీతి అనేది ఎలా వస్తుంది, ఆ నీతిమంతులుగా మనం ఎలా చేయబడతాం అని అంటే, దానికి ఒకటే మాట ఏంటంటే, ఒకానొక రోజు దేవుడు శిలువ మీద ఉన్నప్పుడు ఎవరున్నారు పక్కనే? దేవుడు శిలువ మీద ఉన్నప్పుడు ఎవరున్నారు పక్కన ఆయనతో పాటు? ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగల్లో ఒకరేమన్నారు, ప్రభువా నేను తగినదే
నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే ఏమన్నాడు దేవుడు? నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. నువ్వు అడగాల్సింది దేవుని పాదాల చెంతకు రావాలి, దేవుని క్షమాపణ అడగాలి. నువ్వు ఎలాంటి గజదొంగ, అప్పటి వరకు కూడా దేవుడు అంటే తెలియదు, భక్తి అంటే లేదు, భక్తి తెలియదు, దేవుడు తెలియదు, దేవుడు భయము లేదు, దేవుడు భక్తి లేదు, ఎలాంటి జీవితం లేకపోయినా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి, ప్రభువా నేను ఈ పాపం చేశాను, తప్పు, నువ్వు రిపిడెన్స్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి మనస్ఫూర్తిగా. నువ్వు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడ్డావు లేదని దేవుడు తెలుసు, నీకు తెలుసు. నువ్వు పశ్చాత్తాపడితే నీ హృదయంలో ఉన్న పాపం అనేది తెలిస్తే, నీకు తెలిసిన దాన్ని బట్టి ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి, ప్రభువా నేను తప్పు చేశాను, ప్రభువా నేను ఈ పాపం చేశాను అను దేవుని క్షమాపణ అడగగలిగితే దేవుడు వెంటనే క్షమిస్తాడు. ఎంత పాపమైనా, ఎలాంటి పాపమైనా దేవుడు క్షమిస్తాడు. నీకున్న కష్టాన్ని తీసేస్తాడు. తీసేయకపోయినా నో ప్రాబ్లం, అది ఎంత కష్టమైనా కానీ దేవుడు నీకు ఓదార్పును ఏదో ఒక రీతిగా ఇస్తాడు. నువ్వేం చేయాలి? దేవుడిని క్షమాపణ అడగాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకొకరు ఎవరున్నారు? పరిసయ్యుడు, సుంకరి. సుంకరి ఏమడిగాడు అక్కడ? ఆ సందర్భంలో ఏం జరిగింది? తగిన వాడిని కాదు, నన్ను క్షమించు. పరిసయ్యుడు స్వభావం ఒక రకంగా ఉంది, సుంకర స్వభావం ఒక రకంగా ఉంది. పరిసయ్యుడు ధర్మశాస్త్రం అంతా తెలుసు, ధర్మశాస్త్రాన్ని బోధించే కెపాసిటీ ఉంది, అంత నాలెడ్జ్ ఉంది. కానీ సుంకర ఏమంటున్నాడు? నేను పాపిని ప్రభువా, నేను నీ సన్నిధిలో నుంచుంటా కూడా అర్హుని కాదు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని క్షమాపణ అడుగుతున్నాడు. ఎవరు బలిని అంగీకరించాడు దేవుడు? సుంకరి ప్రార్థన మాత్రం ఆలకించాడు. అంటే నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే క్షమాపణ అడగాలి ఎప్పటికప్పుడు దేవుడిని క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు. ఇంకొకటి సందర్భంలో వ్యభిచారం వస్తుంది. ఒక చోట యేసు ప్రభు కూర్చున్నప్పుడు ఒక చాలా వ్యభిచారంలో ఉన్న ఒక అమ్మాయి వచ్చేసి దేవుని యొక్క పాదాల చెంత నూనెతో కడుగుతుంది. నూనెతో కడిగినప్పుడు ఏమంటాడు? అమ్మా నీ పాపాలు క్షమించాను. అంటే నువ్వు చేసే పాపాలు క్షమించబడాలంటే, నువ్వు చేసే పాపాలు పోవాలి అని అంటే దేవుణ్ణి క్షమాపణ అడగాలి. ఎంత పాపమైనా కానీ నువ్వు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి, ప్రభువా నా తప్పు చేశాను, నేను ఈ తప్పు చేశాను, ఈ తప్పులో కూరుకుపోయాను, కాబట్టి నా తప్పును క్షమించు, నా పాపాన్ని క్షమించు అని దేవుడు నువ్వు అడగగలిగితే దేవుడు క్షమిస్తాడు. సో ఇవన్నీ అన్న తర్వాత మనము చేయాల్సింది ఏంటి అని అంటే, నువ్వు చేసే జీవితం, జీవించిన జీవితం, జీవించే జీవితం అన్నింటినీ ఒకసారి గుర్తు తెచ్చుకొని నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే నువ్వేం చేయాలి? అనేక సందర్భాల్లో చూసాం. యెషయా గారి నీతి చూసాము, పౌలు గారి నీతి చూసాము. ఇక్కడ సిలువ యేసు ప్రభు పక్కన వేసిన ఒక దొంగ నీతిని చూసాము. వ్యభిచారి క్షమాపణ అడిగింది, సుంకరి క్షమాపణ అడిగింది. వాళ్ళందరినీ క్షమించాడు దేవుడు. నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా, ఎలాంటి తప్పు నువ్వు చేసినా కానీ దేవుడిని నువ్వు క్షమాపణ అడిగితే, నిజాయితీగా క్షమాపణ అడిగితే క్షమిస్తాడు. ఆయన క్షమించడానికి ఎప్పుడూ సిద్ధము. అదే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నీతి ఎలా ఆపాదిస్తాడు అన్నది 24వ వచనంలో చూస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. నీతిమంతులు లేరు, ఒక్కరూ లేరని చెప్పారు కదా. కానీ నీతిమంతులకు ఎలా చేస్తున్నారు? ఆయన నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులు అవుతారు. ఉచితంగా నీతిమంతులు అవ్వాలి అంటే ఏం చేయాలి? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. ప్రభువా నేను చేసింది తప్పు, ప్రభువా నేను చేసింది పాపము, నేను చేసిన పాపాన్ని బట్టి క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించు, నీ పాపపు దాస్యంలో నుంచి నన్ను విడిపించు, నీ బిడ్డగా నన్ను మార్చుకో అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ప్రార్థన చేయడం కాదు, కానీ వ్యక్తిగతంగా మనం ప్రార్థన ఇక్కడ చేయలేము. నీ పాపాన్ని నువ్వు అంగీకరించాలంటే చేయలేవు. వ్యక్తిగతంగా ఎవరి గదిలో వాళ్ళు మోకరించు, ప్రభువా
నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా పాపాన్ని క్షమించు అని యథార్థంగా హృదయపూర్వకంగా నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎలాంటి విపత్కరమైన పాపం వచ్చేసి ఎంత బందీ అయిపోయినా కానీ దేవుడు క్షమించడానికి రెడీగా ఉన్నాడు. తలుపు దగ్గర నుంచి తలుపు తడుపుతాను అన్నాడు. నువ్వు ఎప్పుడు తీస్తావు, ఎప్పుడు క్షమాపణ అడుగుతావు, దానికి నేను రెడీగా ఉన్నాను, నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు అని చెప్పాడు. కాబట్టి మన హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి మన పాపాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదాము. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. దయ కలిగిన దేవా, కృప కలిగిన దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఈ సమయంలో మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన తండ్రి, నీ ఉచితమైన నీతిని మాకు అప్పగించావు ప్రభువా. నాయన తండ్రి, నీ ఉచితమైన నీతిని పొందుకోవడానికి నేను అర్హుడను కాదా ప్రభువా? నేను ఏ పాపంలో ఉన్నాను, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నాను, ఎలాంటి నిర్బంధంలో చిక్కుకుపోయానో నీకు తెలుసు. కాబట్టి ప్రభువా, నా పాపాన్ని క్షమించు, నా దోషాన్ని క్షమించు. నాయన తండ్రి, పాపపు లోయలో కూరుకుపోయినా తండ్రి, నా పాపపు లోయలో నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభా. తండ్రి, నా పాపాన్ని క్షమించి నీ ఉచితమైన నీతినిచ్చి మరలా ప్రభా పాపంలో పడకుండా నీ యొక్క ఆత్మశక్తిని నాకు వెన్నంటే ఉంచి కాచి కాపాడమని చిన్న మనవలు కొద్ది మంది పాదాల సన్నిధిలో ముద్రవేయాలి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.